లో కానిస్టేబుల్ పడ్డాయి ఆర్పిఎఫ్ రైల్వే ఫోర్స్. ఆర్పిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంట్రా? 10th క్లాస్ 10th ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. 10th అయిపోయినా ఓపెన్ 10th అయినా పర్లా, స్కోర్ సంబంధం లేదు, ఎవడైనా అప్లై చేసుకోవచ్చు. అయ్యా 18+ ఎలిజిబుల్. మామూలుగా ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, 25 సంవత్సరాల దాకా ఎలిజిబిలిటీ ఉండిద్ది అప్లై చేసుకోవడానికి. ఓబీసీ అనుకో +3 years అంటే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓసీ అంటే ఓసీ 18 నుంచి 25 వరకు. ఓబీసీ అంటే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ. ఎస్సీ ఎస్టీ అయితే 30 years వరకు. డౌట్ ఏమైనా ఉందా? 18 సంవత్సరాల నుంచి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే ఇంకో 3 years రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ అయితే ఇంకో 5 years ఉండిద్ది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉండిద్ది. మళ్ళీ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదుగా ఎవరు? ఓకే. క్వాలిఫికేషన్ 10th అయిపోయింది, ఏజ్ అయిపోయింది. అప్లై చేయాలంటే ఫీజు కట్టాలిగా. 10 రూపాయల. అప్లై చేసేటప్పుడు 500 కట్టాలి. విఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్. ఎస్సీ ఎస్టీ 250. అప్లై చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేశారనుకో మీకు దీంట్లో మళ్ళీ 400 రిటర్న్ పడతాయి. ఎగ్జామ్ పెట్టినాక అప్లై చేసి మీకు జాబ్ వచ్చినా రాకపోయినా తీసేయండి. అప్లై చేసినాక ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత 400 పడతాయి. వీళ్ళకైతే 200 పడతాయి. ఎగ్జామ్ అప్లై చేసి ఎగ్జామ్ రాయలేదనుకో డబ్బులు పడవు. ఓకేనా? ఏంట్రా రాసేగారా 500 అకౌంట్ లో? మీరు అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారు. నెట్ షాప్ వాళ్ళ దగ్గరికి అప్లై చేసేటప్పుడు మీరు తీసుకుంటారు. వాళ్ళు డైరెక్ట్ కట్టినా మీ డీటెయిల్స్ ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ దేంట్లో పడతాయో అవి అన్నమాట. ఓకేనా? క్వాలిఫికేషన్ అయిపోయింది, ఏజ్ అయిపోయింది, ఫీజు అయిపోయింది. ఎగ్జామ్ అప్లై చేసేసినట్టే అన్నమాట. మీరు అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ అవన్నీ అడుగుతారు, చూసుకొని అప్లై చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి ఏం సిలబస్ ఉండిద్దో చూద్దాం. ఆగు, తర్వాత అవేర్నెస్. మ్యాథ్స్ క్వశ్చన్లు ఉంటాయి కదా, యాప్టిట్యూడ్ అవి 35 మార్కులకు వస్తాయి. 35. అరే చింటూ చూడరా, రీజనింగ్ 35 మార్కులకు వస్తాయి. రీజనింగ్ అంటే మన బోర్డు మీద రాసుకొని డాష్ చేసి నెక్స్ట్ ట్రయాంగిల్స్ అలాంటి క్వశ్చన్లు అన్నమాట. అవేర్నెస్ అంటే జనరల్ అవేర్నెస్. పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, కరెంట్ అఫైర్స్ కూడా వస్తాయి. ఐపీఎల్ ఆరెంజ్ కాపీ ఎవరు? అయిపోయినాయండి సీజన్. విరాట్ కోహ్లీ. రే వెస్లీగా ఫోన్ లోపల పెట్టు. 120 క్వశ్చన్లు, 9 నిమిషాల టైం, గంటన్నర అన్నమాట. నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్కి మీకు ఒక 85 మార్కులు అటెంప్ట్ చేశారు. దాంట్లో 70 కరెక్ట్, 15 తప్పు. 70 + 15 85గా. ఈ 15 తప్పు పోతాయి కదా, దాంట్లో 1/3 చేస్తారు. 15/3 అంట 5 అంటే నెగిటివ్ 5 మార్కులు పోతాయి. మీకు వచ్చిందేమో 70 కరెక్ట్ పెట్టారు. నెగిటివ్ వల్ల
5 మార్కులు పోయినాయి, 65 వచ్చినాయి అనమాట. మ్యాక్సిమం క్వశ్చన్ తెలుస్తానే అటెంప్ట్ చేయండి, లేకపోతే చేయొద్దు. ఆనంద్ అర్థమైందా? ఇది ఇన్ కేసు మన జాతకం బాగుండి గుడ్లో మెల్లగా పెట్టేసి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామనుకోండి, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, ఆ ఈవెంట్స్ గురించి చెప్తా. ఈవెంట్స్ రా, ఈవెంట్స్ కావాలంటే ఫస్ట్ మీకు అసలు మెజర్మెంట్స్ ఉండాలి కదా, అసలు ఏమి ఉండాలో చెప్తా. హైట్ 165 సెంటీమీటర్లు, 165. చెస్ట్ 80 ఉండాలి, చెస్ట్ 80 ఉండాలి. గాలి పీల్చినప్పుడు +5 పెరగాలి. గాలి పీలుస్తారు కదా, అప్పుడు 5 పెరగాలి చెస్ట్. అర్థమైందా? ఇలాగుంటాం కదా, మామూలుగా ఇట్లా ఉన్నప్పుడు 80, ఇట్లా పెంచినప్పుడు ఇది 5 పెరగాలి. బాగా చెస్ట్ పెరగాలి అబ్బాయి. మీరు చెస్ట్ కాకండి రా బాబు, మన చెస్ట్ పెరగాలి. ఇది సాటిస్ఫై అయ్యారనుకో రన్నింగ్ ఉండిద్ది. మనం ఇక్కడ అందరం అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అబ్బాయిల గురించే చెప్పుకుందాం. హర్ష, అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా? అమ్మాయిలు అంటే చెప్తా మరి అమ్మాయిల గురించి. లేరుగా. 1600 మీటర్లు అంటే దగ్గర దగ్గర కిలోమీటర్న్నర అనమాట. 5 నిమిషాల 45 సెకండ్లో కొట్టాలి. అర్థమైందా? అదే కానిస్టేబుల్ అనుకోండి, 1600 మీటర్లు 8 నిమిషాలు. ఏపీ కానిస్టేబుల్ టైం బాగా ఎక్కువ, చాలా ఫీస్ట్గా కుక్కలాగా పరిగెడితే కానీ ఇది కొట్టలేం. 5 నిమిషాల 45 సెకండ్లు. అదే ఏపీ కానిస్టేబుల్ చెప్పాక 8 నిమిషాలు, చాలా తక్కువ టైం అన్నమాట. కిలోమీటర్న్నర 45 సెకండ్లు. ఆగు చెప్తా. కరెక్ట్ హర్ష. లాంగ్ జంప్ నా దగ్గర నుంచి దగ్గర దగ్గర దానిగాడి వెనకాల పెంచి దాకా దూకాలి. 14 అడుగులు. ఇసుక ఉంటది, కొంచెం లాంగ్ తీసుకొని బాగా దూకండి, అలవాటు మీద వచ్చిద్దిలే. జంప్ 4 అడుగులు దగ్గర దగ్గర ఇంత హైట్. పోలు ఉంటే అటు ఇటు మధ్యలో కర్ర పెడతారు, ఆ కర్ర కింద పడకుండా దూకాలి. 4 అడుగులు, భూమి నుంచి 4 అడుగులు. ఇదిగో ఇంతరా 4 అంటే దగ్గర దగ్గరగా. ఇదైతే సింగిల్ ఛాన్స్ రా, రన్నింగ్ ఒక ఛాన్స్ లో కొట్టాలి. ఈ రెండింటికి 3 ఛాన్సులు ఉంటాయి. 3 ఛాన్సుల్లో ఒకసారి దీనికి 3 ఛాన్సులు, దీనికి 3. లాంగ్ జంప్ కి 3 ఛాన్సులు, హై జంప్ కి 3 ఛాన్సులు. రన్నింగ్ ఆ గుంపులో పెడతారు, నీకు ఇది ఇస్తారనమాట. చెస్ట్ కోల్ తగిలించుకొని ఇది ఇస్తారు. ట్రాకర్ నెంబర్ కాదు, దాంట్లో ఇప్పుడు స్టార్టింగ్ లైన్ దగ్గర ఎండింగ్ లైన్ దగ్గర సెన్సార్లు పెడతారు. నువ్వు వెళ్ళంగానే ఆ సెన్సార్ తొక్కంగానే నీది నోట్ అయిపోయింది. మళ్ళీ మొత్తం 1600 కొట్టంగానే సెన్సార్లు ఉంటాయి అనమాట. అక్కడ ఉండిద్ది ఇక్కడ నీకు ట్రాక్ మీద నెంబర్ ఉండిద్ది కదా, ఈ నెంబర్ వాడు ఎంత టైంలో కంప్లీట్ చేశాడని. దీనికన్నా తక్కువ అయితే సెలెక్ట్, 0.1 మిల్లీ సెకండ్లు ఎక్కువ వచ్చినా కానీ తీసుకోరు. ఇది అన్ని పోయినట్టే. హైట్, చెస్ట్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ మొత్తం అయిపోయింది అనుకో, మళ్ళీ కటాప్ పెడతారు, డాక్యుమెంటేషన్ పిలుస్తారు. అది ఉండదు. డాక్యుమెంటేషన్ అంటే డివి. మీ దగ్గర ఫేక్ సర్టిఫికెట్ లేకుండా అన్ని బాగుంటే ఓకే. ఎవరన్నా ఈడబ్ల్యూఎస్ ఉన్నారా? ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకుని కట్ ఆఫ్ తక్కువగా ఉండిద్ది. వాళ్ళకొక్కరికి ఆప్షన్ కార్డు ఉండిద్ది అనమాట. ఈడబ్ల్యూఎస్ అది అప్లై చేసుకోండి. ఈడబ్ల్యూఎస్లో అది మటుకి 1 ఇయరే ఉండిద్ది ఇన్కమ్ సర్టిఫికేట్. అందుకే ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. అందుకే ఈడబ్ల్యూఎస్ చెప్పా.
ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని ఓసీ వాళ్ళని కొంతమందిని ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో వేస్తున్నారు కదా, ఆదాయం తక్కువ ఉంటే. ఎగ్జామ్ సెంటర్ మనం పెట్టుకోవచ్చు అప్లికేషన్లో ఎక్కడ కావాలని. నీ చుట్టుపక్కల గుంటూరు, విజయవాడ, నీ చుట్టుపక్కల ఏదన్నా టౌన్ ఉంటే అక్కడికి. ఇన్ కేసు మన అదృష్టం బాగుండే ఎగ్జామ్ కార్డు పాస్ అయ్యి ఈవెంట్స్ పాస్ అయ్యామనుకో, డివి అన్ని సర్టిఫికెట్లు బాగుంటే మ్యాక్సిమం అసలు చాలా తక్కువ దీంట్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్. డివి డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ ఏంట్రా? మెడికల్ తెలిసిందేగా, మనం చెప్పేదేనండి. కళ్ళు 4D పైకి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. C1 వచ్చింది. దీనికి మెడికల్ స్టాండర్డ్ B1 కావాలన్నమాట. స్క్వింట్ అయి ఉండకూడదు, మెల్లకన్ను, నాలా కలర్ బ్లైండ్ ఉండకూడదు. ఇది చెప్పలేదు అనుకుంటా మనం మాకు మెడికల్ స్టాండర్డ్. ఇక్కడ 2 కాళ్ళు నాక్ నీస్ ఉంటాయి, మోకాళ్ళ దగ్గర మోకాళ్ళు ఉంటాయి కారా, ఇక్కడ అతుక్కోకూడదు. ఇలాగా మోకాళ్ళు అతుక్కోకూడదు. ఫ్లాట్ ఫుట్ కార్డు ఉండకూడదు. చెప్పానా? ఉన్నావా ఆ రోజు? వాళ్ళేళ్ళే అడుగు చదరంగా ఉండకూడదురా, కింద పాదం చూసుకో. మెల్లకన్ను కార్డు ఉండకూడదు, కలర్ బ్లైండ్ ఉండకూడదు. ఇది కాడ కింద ఉంటే జారితే ఆపరేషన్ చేయించుకోండి, జారకూడదు. ఎవరికన్నా జారినయ్యా? ఏరా నీ ముందు నీకేమన్నా జారినయా లేదా? అసలు వెస్లీ కాడ హైటే సరిపోడుగా. ఇంకా మీకు మెడికల్ B1 వచ్చింది అనుకో, జాబ్ వచ్చేసినట్టే. మ్యాక్సిమం ఇవన్నీ పుట్టుకుతా వచ్చిన ప్రాబ్లం మనం ఏం చేయలేము అనుకో. క్యాన్సర్ అయ్యేం చూడరు, మీకు బ్లడ్ టెస్ట్ చేస్తారు. పెద్ద ఏమన్నా ఉంటే అక్కడే రిజెక్ట్. షుగర్ కార్డు ఉండకూడదు. B1 రాకపోతే అస్సామే రిజెక్ట్. నేనేమయ్యాను ఒక SI జాబ్ వచ్చింది, స్క్వింట్ అయి ఉంది, రిజెక్ట్ చేశారని చెప్పాగారా మొన్న. ఆ టైప్ అయిపోయింది మ్యాక్సిమం. B1 నీదెంత సైటు? B1 వస్తుంది. 4 దాటలేదుగా నీకు. B1 నువ్వు B1 వచ్చింది అనుకో, మెడికల్లో జాబ్ వచ్చేసినట్టే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? వచ్చిందో తెలీదా? చెప్పనా? శాలరీ బేసిక్ 20,000. బేసిక్ చెప్పేదేనండి. బేసిక్ 20 గ్రూప్ లో పెట్టాగా. దీనికి డిఏ వస్తుంది. డిఏ ఎంతరా? 50%. దీంట్లో 50% ఎంత? 10,000 చెప్పు. 20,000కి 10,000, 1,700కి ఎంత సగం? 50% అంటే సగం 10,850. హెచ్ఆర్ఏ సిటీ బట్టి 10%, 20% ఉండిద్ది. విజయవాడలో చేస్తే ఒకటి, తెనాల్లో చేస్తే ఒకటి, హైదరాబాద్లో చేస్తే ఒకటి. సిటీ బట్టి 20% ఎక్కువ అనమాట. దీంట్లో 20% ఎంత? ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన చోట, తర్వాత నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. 21. దీంట్లో 20% ఎంతరా సుమంత్? 21% ఎంత? 21,700. ఇవి వద్దు ఇచ్చేస్తారనమాట. ఇంకా మీకు టీఏ ఉండిద్ది. మీరు అప్పుడప్పుడు ట్రైన్లో వెరిఫికేషన్కి వెళ్ళారనుకో, టీఏ ఉండిద్ది. టీఏ ట్రావెలింగ్ అలవెన్స్. టీ కాదు, టీ కాఫీ కాదు, ట్రావెలింగ్ అలవెన్స్. నైట్ డ్యూటీ అలవెన్స్ ఉండిద్ది. నైట్ డ్యూటీ చేస్తే, ఏదన్నా పండుగ డ్యూటీ చేశారనుకో,
హాలిడే అలవెన్స్ ఉండిద్ది. వెళ్ళాలి. ఎవరైనా ట్రాక్ మీద చచ్చిపోయారు అనుకో, నీ స్టేషన్లో అనుకో, నువ్వు వెళ్ళి తీసుకురావాలి. నీ అండర్లో అయితే తీసుకురావాలి. తీసుకొచ్చి ఎవరో వాళ్ళకి అప్పచెప్పాలి పోస్ట్ మాస్టర్ చేసి. ఇంకా డౌట్ ఏమన్నా ఉందా? దానికి అరే ఒకసారి చేసుకుంటేనే 31, 35 30 చిల్లరేరా 35 ప్లస్ స్టార్టింగ్ 35,000. బేసిక్ 22 కన్ఫామ్ గా. ఇది కాదు కన్ఫామ్. నువ్వు చేయకపోవచ్చు, నువ్వు ట్రావెల్ చేయొచ్చు చేయకపోవచ్చు, నైట్ డ్యూటీ నువ్వు చేయొచ్చు చేయకపోవచ్చు, హాలిడేస్ మీరు వర్క్ చేయొచ్చు చేయకపోవచ్చు. కాకపోతే మళ్ళీ కటింగ్లు ఉంటాయి, ఎన్పిఎస్ అలాగా. ఈ కటింగ్లు పోయినా కానీ 35,000 వస్తాయి. ఎవరైతే 18 నిండి మీరు సీరియస్ ఆస్పిరెంట్స్ కాకపోయినా అప్లై చేయండి. అనుభవం అన్న వచ్చింది గారా, రావాలి మీరు వచ్చిద్దా రాదా? అనుభవం వచ్చింది గారా? ఒకే రోజు టైం గ్యాప్ ఉండిద్ది. ఓ పావు గంట అరగంట గ్యాప్ గా ఉండిద్ది. ఒకటి ఇటు అవి హడ్డల్స్ రా, ఇట్లా వరుసనే దుక్కెళ్ళేది ఒకటే ఉండిద్ది. అట్లే 4 అడుగులే 3 ఛాన్సులు ఒకసారి అది దుక్కితే సరిపోద్ది. అరే ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేదు.